టు అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్లో మనం హిస్టరీ ఆఫ్ సి చూసాం కదా. ఈ రోజు సెషన్లో మనం ఫీచర్స్ ఆఫ్ సి చూసేద్దామండి. హిస్టరీ ఆఫ్ సి ఇంకెవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంక లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, ఫీచర్స్ ఆఫ్ సి. సిలో ఉన్న ఫీచర్స్ ఏంటి అని చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్లో చెప్పాను. ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనకి కోడ్ అనేది ఇచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ జరగాలి. దాన్నే ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటాం. ఇందులో మనకి ప్రీ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి అని చెప్తాం. ఇంకోటి ఏంటి అంటే సి ప్రోగ్రామ్ అనేది మోర్ దెన్ వన్ ఫంక్షన్ ఉన్నా సరే టాస్క్ అనేది పెర్ఫామ్ చేయగలదు, ఈజీగా పెర్ఫామ్ చేయగలదు అనమాట. అంటే కోడ్ మనం ఇచ్చిన కోడ్లో ఒక ఫంక్షనే కాకుండా ఒక ఫంక్షన్ కన్నా ఎక్కువ మోర్ దెన్ వన్ ఫంక్షన్ ఉన్నా సరే టాస్క్ అనే దాన్ని పెర్ఫామ్ చేయగలదు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఇంకా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం, అంటే జావా అలా అనమాట. అవి అప్డేటెడ్ వర్షన్స్ అని చెప్తాం. సి లాంగ్వేజ్ ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ప్రొసీజరల్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యూ లాంగ్వేజెస్ తీసుకున్నాం అనుకోండి, జావా కానీ పైథాన్ కానీ, ఇందులో సితో కంపేర్ చేస్తే ఎక్కువ ఫీచర్సే ఉంటాయి, మోర్ ఫీచర్సే ఉంటాయి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే. కానీ ఎక్కువ ప్రాసెసింగ్ అనేది ఎక్కువ చేసేయడం వల్ల, న్యూ లాంగ్వేజెస్ అనేది ఎక్కువ చేసేయడం వల్ల ఏమవుతుంది అంటే వాటి యొక్క పెర్ఫార్మెన్స్ రేట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సి లాంగ్వేజ్ అనేది స్టాటికల్ టైప్డ్ అని చెప్తాం. స్టాటికల్ అంటే నేను ఫర్దర్గా చెప్తానండి, నెక్స్ట్ టాపిక్లో చెప్తాను చూడండి. కంపైల్డ్ అంటే కంపైలేషన్ అనేది మనకి సిలో ఫాస్టర్గా ఉంటుంది అనమాట. న్యూ వెర్షన్స్తో కంపేర్ చేసుకుంటే మనకు కంపైలేషన్ జరగడం అనేది, కోడ్ అనేది కంపైల్ చేయడం ఫాస్టర్గా ఉంటుంది అని చెప్తాం. నెక్స్ట్, మాడ్యులారిటీ అంటే ఏంటంటే సి ప్రోగ్రామింగ్లో మనకి లార్జ్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, దాన్ని స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం అనమాట. బ్రేక్ డౌన్ చేస్తాం, స్మాల్ ప్రోగ్రామ్ని స్మాలర్ కింద బ్రేక్ డౌన్ చేస్తాం, దాన్నే మాడ్యూల్స్ అంటాం అనమాట. సెల్ఫ్ కంటైన్డ్ అని, అంటే మేనేజబుల్ యూనిట్స్, మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం మేనేజ్ చేయగలం, ప్రోగ్రామ్ అనే దాన్ని ఇక్కడ వరకు మనం మెయింటైన్ చేయగలం అనుకునేది మనం స్మాల్ పార్ట్ కింద డివైడ్ చేసుకుంటాం, దాన్నే మాడ్యూల్స్ అంటాం అనమాట. ఈచ్ మాడ్యూల్, ప్రతి మాడ్యూల్ కూడా ఒక స్పెసిఫిక్ టాస్క్ అనే దాన్ని పెర్ఫామ్ చేస్తుంది. ఇందులో మనకి రీయూజబిలిటీ కానీ మెయింటైనబిలిటీ ఆఫ్ ద కోడ్ బేస్ అనేది ఉంటుంది అనమాట. మాడ్యులారిటీ అంటే అది దాని యొక్క ఫీచర్, అంటే లార్జ్ ప్రోగ్రామ్ని కూడా స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవడం అనేది దాని యొక్క ఫీచర్, సి యొక్క ఫీచర్ అనమాట. నెక్స్ట్, స్టాటికల్లీ టైప్డ్. ఇందాక చెప్పాను కదండి టాపిక్ వస్తే చెప్తానని చెప్పేసి, స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని చెప్తాం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే టైప్ ఆఫ్ వేరియబుల్, అంటే మనకి కోడ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ సి ప్రోగ్రామ్లో కోడ్ ఇచ్చిన తర్వాత కంపైలేషన్ చేస్తాం కదండి. కంపైలేషన్ చేసినప్పుడే వేరియబుల్ యొక్క టైప్ అనే దాన్ని అక్కడే చెక్ చేసి వస్తుంది, ఎట్ ద టైంలో చెక్ చేసి వస్తుంది, రన్ టైంలో చెక్ చేయదు. మనకి కంపైలేషన్ చేసినప్పుడే కోడ్లో ఏదైనా మిస్టేక్స్, ఎర్రర్స్ ఉంటే మనకి చూపిస్తుంది. అలాగే వేరియబుల్ యొక్క టైప్, ఎలాంటి టైప్ తీసుకున్నారు అంటే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలి, బట్ మనం తీసుకునే 2 నెంబర్స్ అనేవి డెసిమల్ పాయింట్సా, లేకపోతే నేషనల్ నెంబర్సా, లేకపోతే ఇర్రేషనల్ నెంబర్సా, ఇలా ఉంటుంది కదండి. దాని యొక్క వేరియబుల్ టైప్ అనేది కంపైలేషన్ టైంలోనే చెక్ చేస్తుంది, రన్ టైంలో చెక్ చేయదు. దీనివల్ల ఏంటి అంటే ఈచ్ టైం, ప్రతిసారి కూడా ప్రోగ్రామర్ అనేవాళ్ళు టైప్ ఏమి ఇచ్చామనేది చెక్ చేసుకోవాల్సిన పని ఉండదు అనమాట. వేరియబుల్ అనేది చెక్ చేసేదా కంపైలేషన్ టైంలో చెక్ చేస్తుంది. నెక్స్ట్, జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అని చెప్తాం. అంటే సిస్టమ్ ప్రోగ్రామింగ్ నుంచి ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వరకు కూడా మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వేరియస్ అప్లికేషన్స్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. కొన్ని కామన్ అప్లికేషన్స్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆపరేటింగ్ సిస్టమే తీసుకున్నాం అనుకోండి, ఆపరేటింగ్ సిస్టంలో విండోస్లో కానీ లైనెక్స్, ఐఓఎస్, ఆండ్రాయిడ్, మ్యాక్ ఓఎస్, ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్లో మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవచ్చు. అదే డేటాబేస్లో తీసుకుంటే పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్ అని చెప్పి, ఆర్కిల్ అని కానీ,
MySQL, MSSQL సర్వర్ ఇలాంటి వాటిలో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేదాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట కామన్ అప్లికేషన్స్ కింద. నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్. సి ఏంటంటే మాన్యువల్ మెమరీ మేనేజ్మెంట్, అంటే కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేసుకుని మనకి మెమరీని మేనేజ్ చేసుకోగలదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటా టైప్ అనేది తీసుకున్నాము, అది మనకి సి ప్రోగ్రామింగ్ ఆల్రెడీ ఇనీషియల్గా పెట్టిన మెమరీ అనేది మనకి సరిపోలేదు. సో మనం కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేసుకుని మెమరీ అనే దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మెలాక్ అని, కెలాక్ అని, రిలాక్ అని, రీఅలాక్ అని, ఫ్రీ అని చెప్పి ఇలాంటి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. వీటి గురించి నేను నెక్స్ట్ సెషన్స్లో చెప్తానండి. నెక్స్ట్ ఈ ప్రోగ్రామర్స్ ఏం చేయొచ్చు, వీటి వల్ల ఫంక్షన్స్ వల్ల అలొకేట్ చేసుకోవచ్చు. మనకి మెమరీ అనేది కావాల్సినంత మనం తీసుకోవచ్చు, రీసైజ్ చేసుకోవచ్చు, మెమరీని రిలీజ్ చేసుకోవచ్చు, మనకి ఎంతైతే కావాలో అంత అనమాట. పవర్ఫుల్ కంట్రోల్ అని చెప్తాము. అంటే మెమరీ ఎక్కువ లీక్ అవ్వకుండా మనకి కావాల్సినంత మాత్రమే మనం తీసుకుంటాం అనమాట. అలా మెమరీ మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది సిలో. నెక్స్ట్ లైబ్రరీస్ విత్ రిచ్ ఫంక్షన్స్. ఇందులో మనకి కొన్ని లైబ్రరీస్ అనేవి ఉంటాయండి. రాబస్ట్ లైబ్రరీస్ అంటే రాబస్ట్ మీన్స్ స్ట్రాంగ్ అని చెప్పి స్ట్రాంగ్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. అండ్ ఫంక్షన్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. సిలో మనకి ఫంక్షన్స్ ఉంటాయి కదండి. అంటే బిగినర్స్ అనే వాళ్ళు కూడా కోడ్ అనేదాన్ని ఈజీగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తాం. సి అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంట. అంటే మనకి బోత్ లో లెవెల్ లాంగ్వేజ్కి అండ్ హై లెవెల్ లాంగ్వేజ్కి మధ్యలో ఉంటుంది కదండి. అంటే అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉన్న క్యాపబిలిటీస్ కానీ హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న ఫీచర్స్ కానీ ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్లో ఉంటాయి అని చెప్తాం అనమాట. నెక్స్ట్ పోర్టబిలిటీ. పోర్టబిలిటీ అంటే ఏంటంటే మనకి సి లాంగ్వేజ్ అనేది ఎనీ ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే మనకి రన్ అవుతుంది. ప్లాట్ఫామ్ మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. విండోస్లో రన్ అవుతుంది, లైనక్స్లో రన్ అవుతుంది, అలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కూడా మనకి సి లాంగ్వేజ్ అనేది రన్ అవుతుంది. దాన్ని మనం పోర్టబిలిటీ అంటాం అనమాట. ఎలాంటి చేంజెస్ లేకుండా మనకి, అంటే చేంజెస్ అనేవి చేయకపోయినా లేకపోతే చిన్న చేంజెస్ చేసినా సరే మనకి పోర్టబుల్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మనకి సి లాంగ్వేజ్ అనేది రన్ అవుతుంది. ఈజీ టు ఎక్స్టెండ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోడ్ అనేది రాసాం, మళ్ళీ దానికి ఎక్స్టెన్షన్ రాయాలి, కొంచెం ఎక్స్టెండ్ చేయాలి ఆ కోడ్ని అనుకున్నప్పుడు కూడా ఈజీగా మనం కోడ్ అనేదాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ రాసేసిందైనా సరే కొన్ని ఫీచర్స్ యాడ్ చేసుకోవాలి అన్నా, ఆపరేషన్స్ యాడ్ చేసుకోవాలి అన్నా సరే మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఇది మనకి ఫీచర్స్ ఆఫ్ సి అండి. ఈ 10 పాయింట్స్ ఉన్నాయండి ఫీచర్స్ ఆఫ్ సిలో. ఓకే, అర్థమైందని అనుకుంటున్నానండి. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.